నవగ్రహాల దేవతలకు ప్రత్యేక పూజలు ఎందుకు చేయాలో తెలుసా? మన జీవితం పుట్టుక నుంచి మరణం వరకు ఒక మర్మమైన శక్తికి లోబడి ఉంటుంది. ఆ శక్తి నవగ్రహ శక్తి. నవగ్రహ శక్తి అనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువు అనే 9 గ్రహాలు. ఈ గ్రహాల ప్రభావమే మన ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, బుద్ధి, మనస్సు, కర్మఫలాలు అన్నింటినీ ప్రభావం చేస్తుంది. పూర్వజన్మ కర్మల ప్రకారం ఈ గ్రహాల స్థానం మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు శుభంగా ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో గ్రహాల స్థానం ఉండాల్సిన విధంగా ఉండకపోతే కష్టాలు, విఘ్నాలు ఎదురవుతాయి. అందుకే వీరి కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి గ్రహానికి ఒక దైవం, ఓ నక్షత్రం, ఓ రంగు, ఓ ధాన్యం ఇలా అన్ని ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకి శని యొక్క ప్రభావం వల్ల బాధలో ఉంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించమని, అలాగే రాహు, కేతుల ప్రభావంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నాగపూజ చేయమని చెప్పడం జరుగుతుంది. వీరు మన పాపపుణ్యాలకు ప్రతిఫలాన్ని ఇచ్చే కార్యదేవతలు. ఇలా పూజ చేయడం ద్వారా మన ఆత్మబలం పెరిగి గ్రహాల ప్రతికూలత తగ్గుతుంది. అందుకే గ్రహశాంతి హోమాలు, జపాలు, వ్రతాలు అన్నీ శాస్త్రోక్తమైనవే. నవగ్రహాల అనుగ్రహం లేకుండా దేవుడి దయ కూడా ప్రాప్తించదని